మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం. నక్షత్రం, ఏంటో పిచ్చి ప్రతిజ్ఞలు? చేయని వదినా, ఏం చేస్తుందో చేయని. నేను ఇంట్లోకి రానివ్వను. రమ్మని చెప్పను కాక చెప్పను. పద వెళ్దాం. పద వదినా, పద. మురారి, 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 అయ్యో. నువ్వు చెప్పేదేంటి? నేనే రాను. నువ్వు రమ్మనంత వరకు అదిగో అదే నా ఇల్లు. నేను పోరాటం చేస్తాను. మా అత్తగారి దారిలోనే నేను నడుస్తాను. అమ్మో, ఆవేశంలో ప్రతిజ్ఞలు చేసేస్తోంది. నడి రోడ్డు మీద ఉంటానంటుంది. దుప్పట్లు కూడా పరిచేసుకుంది. అంటే ఇప్పుడు నేను అక్కడే ఉండాలిగా. అక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, బాత్రూమ్ కూడా లేదు. అవును, ఇప్పుడు బాత్రూమ్కి వస్తే ఏం చేయాలి? ఒకటంటే సరే, ఏ మూల కుక్కనైపోవచ్చు. మరి రెండు, ఆవు, ఎక్కడ ఖాళీ చేయాలి కడుపుని? ఖాళీ చేస్తుంటే ఎవడైనా చూస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు పిచ్చ కొట్టుడు కొట్టేస్తారేమో. అయ్యో, ఈ పిచ్చిది నన్ను రోడ్డు మీద పడేసింది. ఈ మురారి ఎప్పుడు రమ్మంటాడో ఏంటో. అసలు రమ్మంటాడో రమ్మనడో. నడి రోడ్డులో బిచ్చగండి అయిపోతానేమో. అయ్యో, ప్లాన్ అంది ఇదేనా? నన్ను అడుక్కు తినేవాడిని చేయడమే తన ప్లానా? అసలు దీని పగ వాడి మీదో నా మీదో అర్థం కావట్లేదే. మౌన పోరాటం అంటాం. అసలు ఏం జరుగుతుందో ఏంటో. మావయ్య, ఇక్కడికి వచ్చి కూర్చో. వస్తున్నానమ్మా, వస్తున్నాను. అదేమన్నా రాజుగారి సింహాసనమా? వచ్చి కూర్చొని ఇన్వైట్ చేస్తుంది. కూర్చో. అమ్మా, ఒరిజినల్ బిచ్చగాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ ఏరియాని మనం ఆక్యుపై చేసామనుకుని తరిమి తరిమి కొడతారేమో. నోరు మూసుకో మావయ్య. నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేవంటే దేవుడిచ్చిన అవయవాల్లో ఏదో ఒకటి తెగి రోడ్డు మీద పడుతుంది. పైనేమో ఎండమంట, లోపలేమో ఆకలిమంట. అమ్మో, పోరాటం అంటే ఇలా ఉంటుందా? మనం నోరు విప్పి మన బాధలు బయటికి చెప్పుకోగలుగుతున్నాం. మరి ఆవిడ అప్పట్లో అంత చిన్న వయసులోనే మౌన పోరాటం చేసిందంటే, అమ్మా దుర్గా, నువ్వు మామూలు దానివి కదమ్మో తల్లు. వాళ్ల హింసలు భరిస్తూ నోటి నుంచి మాట రాకుండా అన్ని కష్టాల్ని భరించావంటే అమ్మమ్మమ్మమ్మ మాటలు కాదు. అమ్మా నక్షత్ర, నా వల్ల కావట్లేదు. ఆకలితో కాసేపట్లో చచ్చిపోయేలా ఉన్నాను. నోర్మోయ్, నాకు మాత్రం కడుపులో చల్లగా సమ్మగా ఉందా? నాకు మండుతూనే ఉంది. నేనేమైనా అరుస్తున్నానా? సైలెంట్గా ఉండు. ఏంటి ఉండేది నీ మొహం మండ? అసలు నిన్నెవడు ఇలాంటి దిక్కుమల్ని ప్లాన్ ఏమన్నాడు? ఇది వాణ్ణి సాధించడానికి చేస్తున్నట్లేదు, నన్ను చంపడానికి చేస్తున్నట్టుంది. అమ్మా ఆకలి. అబ్బా మావయ్య, అమ్మా
అసలే ఆకలితో చేస్తుంటే నువ్వు ఆకలి ఆకలి అని అరుస్తుంటే అది ఇంకా పెరిగిపోతుంది. కాసేపు సైలెంట్ గా ఉంటావా ప్లీజ్? అమ్మో ఆకలి. అయ్యో ఈ జనానికి బొత్తిగా దయాగుణం అనేది లేకుండా పోయింది. అరే రోడ్డు పక్కన 2 ముష్టి జీవాలు పడున్నాయి, వాటికి ముద్ద పడేద్దాం. ఓ స్వీటో ఫ్రూటో ఇద్దామని కూడా లేదు. ఏదైనా కొనుక్కొని తెచ్చుకుందామంటే జేబులో చిల్లర లేదు, నా అకౌంట్లో చిరిగిన రూపాయి లేదు. ఏం చేయాలి? అమ్మో నా వల్ల కావట్లేదమ్మా. అయ్యో నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా నేను ముష్టోడిని అయిపోతానమ్మా, నేను ముష్టోడిని అయిపోతాను, మావయ్య. నేను ముష్టోడిని అయిపోతాను. మావయ్య అమ్మా ఆకలి, అమ్మా ఆకలి. ముష్టెత్తుకు నేను బతుకుతాను. అమ్మా తల్లి, అమ్మా అవంతమ్మ తల్లి, అమ్మా తల్లి, అమ్మా తల్లి, అమ్మా 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 ఆకలి తల్లి, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఓ ముద్ద మీరు తిన్నాక మిగిలిపోయిన ముద్దుంటే పెట్టు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా మాదాకోళం తల్లి చూడు. ఉండు తీసుకొస్తాను. పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా అమ్మా ఇదిగోండి మురారి వచ్చేలోపు గబగబా తినేసేయండి. మొత్తం నువ్వే తినేయకుండా నక్షత్రం కూడా పెట్టు. అలాగేమ్మా. ఇప్పుడు నువ్వు నాకు దేవతలా కనిపిస్తున్నావు తల్లి. నక్షత్ర నక్షత్ర ఇదిగో ఇదిగో అన్నం విత్ కూర విత్ వాటర్ బాటిల్ అడుక్కు తెచ్చానమ్మా. ఎహచి అడుగు రావడం ఏంటి చండాలంగా? ఇది నా మొగుడిల్లు. మొగుడిల్లు వాణ్ణి వేసేద్దాం అనుకున్నావు కదా, మర్చిపోకు. ఏడ్చావులే, వాగుడాపి ముందు తిను, మంటెక్కుతోంది. ముష్టి మాటలు మాట్లాడమంటే మొహం పగిలిపోతుంది. అబ్బా ఎక్కడుంటే అక్కడ్లా వాళ్ళు మారిపోతాం కదా మనం. రోడ్డు మీదకి రాగానే మన భాష కూడా మారిపోయింది. మురారి లోపలికి రమ్మనే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేసి కడుపు నిండా మెక్కాలనుకుంటున్నావా? బాబు మురారి ఆకలేస్తుందయ్యా, పోనీ 2 ముద్దలు తినలేవు, లేదంటే చచ్చేలా ఉన్నాను. మీరు చేసిన ఆ పాపపు పనులకి నేనెట్టు శిక్ష వేయలేకపోయాను. ఇది మీకు మీరే వేసుకున్న శిక్ష. అయినా తిండి లేకపోతే ఒక్క పూటకే చచ్చిపోరు. ఒక్క పూటే ఆగలేకపోతున్నారు, వీళ్ళు రోజులు తరబడి పోరాటం చేస్తారంట. పోరాటం. యో ఏ మురారి ఏంట పని? వాళ్ళని తిన్నేవు. వదినా వాళ్ళే చెప్పారు ఈ ఇంటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా వద్దని. ఇంకెందుకు ఇస్తున్నావు? అయ్యో అది కాదు మురారి. వద్దొద్దునా, వాళ్ళకి నువ్వేమీ పెట్టొద్దు, పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వొద్దు. అపాత్రదానం మహాపాపం అంట. ఇలాంటి పాపపు మనుషులకి తిండి పెట్టడం ఇంకా పెద్ద పాపం. అయ్యో మురారి అమ్మో ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టుంది. నువ్వు చేసిన దానికి వాడు నన్ను కూడా నీతో కలిపేసి నా కడుపు కూడా కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో? వాళ్ళని అడుక్కొస్తా. హే మావయ్య, ఏంటి మనం ఎదురుగా ఉండే వాళ్ళని అడుక్కుంటావా? ఎంత పరువు తక్కువ. ఆల్రెడీ మన భాగవతం అంతా వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా వాళ్ళకి తెలుసు. బతుకే రోడ్డు మీదకి వచ్చేశాక ఇక భయపడేదేముంటుంది? వరదలో పొర్లిన పందికి మట్టెంటుకుంటుందని కంగారే ఉంటుంది.
ఒక్కసారి అడుక్కున్నాక ఇక తగ్గేదేలే. అయ్యో మావయ్య మావయ్య ఆగు. అమ్మా అమ్మా, ఓ ముద్ద అన్నం విత్ కూర, చారు, పప్పు ఏదుంటే అదేసి పెట్టండి అమ్మా. లేదు లేదు పోవయ్యా. అమ్మా అమ్మా, ఆ ముద్దలో పప్పు చారే అక్కర్లేదమ్మా. ఓ మజ్జిగ చుక్క, ఓ బెల్లం ముక్క పెట్టమ్మా తల్లి. అరే లేదంటే అర్థం కాదా నీకు? వెళ్ళు. అమ్మా అమ్మా. అయ్యో మీరా? అవును తల్లి, నేనే. మంచిగా ఉంటే ఇలా అడుగు తినే పనుండదు కదా. ఉండండి తెస్తాను. త్వరగా రా తల్లి. అమ్మా, మొత్తం ఆ ఇంట్లో జరిగేదంతా లైవ్ అప్డేట్స్ లాగేసినట్టుంది. మొత్తం అంతా చెప్పేస్తుంది. పక్కింట్లోకి తొంగి చూడ్డం తప్ప వేరే పనేం లేనట్టుంది ఇవిడికి. అమ్మా, బొచ్చేమీ లేదా? వచ్చి తెచ్చుకోవడానికి నేనేం ప్రొఫెషనల్ కాదమ్మా. ఏదో ఇప్పుడే మొదలు పెట్టాం. రోజులు గడిచే కొద్దీ అర్థమవుతుంది ఏం తెచ్చుకోవాలో, మా ఆస్తులు మేము ఎలా సంపాదించుకోవాలో. సరే తిన్నాక కడిగిచ్చేయండి. అలాగేనమ్మా. అలాగే గ్లాస్తో మంచినీళ్ళు కూడా ఇవ్వండమ్మా. తెస్తానుండు. అబ్బా, ఇదిగోండి. థ్యాంక్ యూ తల్లి. అమ్మా నక్షత్ర, ఇదిగో అడుగు తెచ్చాను. తినమ్మా, ఆకలంటున్నావు కదా, తిను. వదినా, అది నాకేం చెప్పొద్దు. నాకు ఆకలిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నాకు భోజనం పెట్టు. అన్నయ్య భోజనానికి వస్తా అన్నాడా? లేదు. అవంతి చెప్పు. అత్తయ్య, నక్షత్ర రఘురాం మళ్ళీ ఇంటికొచ్చేశారు. ఇంటికొచ్చారా? అవునత్తయ్య. నక్షత్ర మన ఇంటి ముందు కూర్చొని పోరాటం చేస్తానని చెప్పింది. రఘురాం కూడా నక్షత్రకు సపోర్ట్ గా కూర్చున్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. నక్షత్ర ఏం చేస్తుందో నాకు అర్థమవుతుంది. నేనప్పుడు న్యాయం కోసం మౌన పోరాటం చేస్తే ఇప్పుడు తను చేసిందంతా న్యాయమే అనిపించుకోవడానికి ఇదంతా చేస్తోంది. నేను నా కొడుక్కి మచ్చ అంటుకోకుండా చేసిన యుద్ధం అది. దుర్మార్గమైన ఆలోచనతో ఇంటి ముందు కూర్చుని దాన్ని పోరాటం అంటున్నారా నక్షత్ర వాళ్ళు. చేయని అవంతి, తను చెయ్యాలనుకుంటోంది కదా, చెయ్యని. ఏమో అత్తయ్య, ఒక్క పూటకే ఆకలి కాగలేక ఎదురింటికెళ్ళి అడుక్కొని తిన్నారంట. మరి అలా ఎన్ని రోజులు కూర్చోగలుగుతారో నాకు డౌటే అత్తయ్య. పోరాటం చెయ్యాలి అంటే మనసు శరీరం సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం న్యాయమైందై ఉండాలి. అప్పుడే చివరి వరకు నిలబడగలుగుతారు ఎవరైనా. చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు కూర్చుంటారో, ఇంకా ఏమి చేస్తారో అది చూద్దాం. ఒకవేళ నిజంగా తనలో మార్పు వస్తే అది కూడా మంచిదే కదా. ఈలోపు నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. సరే అత్తయ్య, ఉంటాను. అయ్యో పాపం, అక్కడ నక్షత్ర ఏదో చేసినట్టుంది. అంటే ఇప్పుడు అక్క అక్కడికి వెళ్ళిపోతుందా? ముందు సౌందర్య విషయం అక్కకి చెప్పేయాలి. అప్పుడు అక్కే నిర్ణయించుకుంటుందేం చెయ్యాలో.
అక్కా ఏం జానకి ఏంటక్కా నక్షత్ర మళ్ళీ ఏదైనా గొడవ చేసిందా అంటే ఇప్పుడు నువ్వింటికి వెళ్ళిపోతావా వెళ్ళాలి కానీ ఇక్కడ ముఖ్యమైన ఆఫీస్ పనులున్నాయి అవి ఫినిష్ చేసి వెళ్తాను సరేగాని నువ్వేంటిలా వచ్చావు అక్కా అది ఒక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు జానకి అది సౌందర్యకి వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలక్క అదేంటి జానకి అది నేను చేస్తానని చెప్పిన మాటే కదా ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా అడుగుతున్నావు అది కూడా వెంటనే చేసేయమంటున్నావు నీ ముఖంలో ఆందోళనేంటి ఏం జరిగింది జానకి అక్క సౌందర్య ఇన్ని రోజులు రెక్కలు రాని పక్షిలా గూట్లోనే ఉంది నువ్వు వచ్చాక తనకి చదువు వచ్చింది రెక్కలు వచ్చేసాయి గూట్లో నుంచి బయటికొచ్చింది బయట ప్రపంచాన్ని చూస్తోంది ఈ ప్రపంచంలో మంచెంతుందో చెడు కూడా అంతే ఉంది రెక్కలిచ్చిన నువ్వు మంచిదారే చూపించావు ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పావు కానీ మిగిలిన ప్రపంచాన్ని తనే చూసి తెలుసుకుంటున్నట్టుందక్క ఏంటి జానకి నువ్వనేది జరిగింది మంచో చెడో నాకు తెలీదు కానీ నా చెవిలో ఒక విషయం పడిందక్క ఏంటది ఏంటి సార్ ఇంకెప్పుడు చెప్తారు మీరు నా ఫ్రెండ్ అమ్మా శరణ్య దానికి నేను పింక్ సారీ కట్టుకోవాలని కోరికట అదే అడుగుతుంది సర్లే కట్టుకుంటాను అని చెప్పాను సౌందర్య మాట్లాడింది ఒక అబ్బాయితోనేనని నాకు క్లియర్గా అర్థమైపోయిందక్క కానీ నేను అడగకుండానే తను ఒక అమ్మాయితో మాట్లాడను అని చెప్పింది అక్క సౌందర్య చాలా మంచి పిల్ల తనకి మంచి చెడులన్నీ నేర్పించావు నువ్వు కానీ పైకి మంచిగా నటించి లోపల విషం దాచుకున్న మనుషులు ఎవరైనా సౌందర్యని ఏమారిస్తే జానకి నువ్వు కంగారు పడకు సౌందర్య అంత తేలిగ్గా ఎవరిని నమ్మదు తన కంపెనీ బాధ్యతలు చూసుకుంటోంది ఏమో అక్క నాకు కొంచెం భయంగా ఉంది మన అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా అవతలి వాళ్ళు అలా ఉండనివ్వరు కదా నాకు చూపు రాకపోయినా పర్వాలేదు ఆయనకు బాగా అవ్వకపోయినా పర్వాలేదు సౌందర్యకి ఒక మంచి భర్త వస్తే అతని ఇంటిని భద్రంగా చూసుకునే వెన్నుముకలా నిలబడతాడు నీ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది ఒకవేళ నిజంగానే సౌందర్య ఎవరైనా అబ్బాయిని ఇష్టపడితే ఆ విషయం నువ్వే తెలుసుకోవాలక్క నాకు చూపు లేదు ఆయన కదల్లేరు కాబట్టి నువ్వే అతనెవరో తెలుసుకుని మంచి కుర్రాడో కాదో అని వాకప్ చేయాలి ఆ అబ్బాయి మంచివాడైతే నాకేం అభ్యంతరం లేదు లేదంటే సౌందర్యకి నువ్వే నచ్చజెప్పి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలి ఏంటి జానకి ఇది నాకింత ప్రత్యేకించి చెప్తున్నావెందుకు సౌందర్య పెళ్లి నా బాధ్యత ఈ ఇంటికి రాబోయే అల్లుడు అందరికీ నచ్చేవాడై అందరినీ మెప్పించేవాడై ఉంటాడు అందుకు నాది పూచి థ్యాంక్ యూ అక్క సరే నువ్వన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అన్ని విషయాలు నేను చక్కదిద్దాకే ఇంటికి వెళ్తాను సరే అక్క యాండి యాండి ఎక్కడున్నారండి ఇక్కడే ఉన్నారా యాండి ఇది వరకు మీరు నన్ను జానకి నేను ఇక్కడున్నాను అని చెప్పేవారు నేను విని మీ దగ్గరకు వచ్చేదాన్ని కానీ ఇప్పుడు మీ నోటి నుంచి మాట రావడం లేదు నాకేమో చూపు రాలేదు సరేనండి యాండి మన పెళ్ళయ్యాక ఇప్పటి వరకు నేనెప్పుడూ మీకు చెప్పకుండా నేనొక్క నిర్ణయం తీసుకోలేదు ఏ ఒక్క పని చేయలేదు చివరికి మహేంద్ర వాళ్ళు నన్ను హింస పెట్టినప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది కానీ నీకు చెప్పలేకపోయేదాన్ని
మీకు చెప్పలేదు కాబట్టి నేను ఆ పని చెయ్యలేదండి. అలాంటిది ఇప్పుడు మొదటిసారి మీకు చెప్పకుండా ఒక పని చేశానండి. సౌందర్యకి పెళ్లి సంబంధం చూడమని అక్కకి చెప్పానండి. వెంటనే మంచి సంబంధం చూసి తన చేతుల మీదుగా పెళ్లి చేయమని మొత్తం బాధ్యతని తనకే అప్పచెప్పానండి. కానీ అలా చేశానని తెలిస్తే మీరెక్కడ ఫీల్ అవుతారేమోనని నా మనసు ఒకటే కొట్టుకుంటోంది. యాండి, నేను చేసిందేమీ బాగోలేదని చెప్తున్నారా? మీరలా అండంలో తప్పులేదండి. కానీ ఏం చేయను? మన సౌందర్యకి మంచి సంబంధం చూద్దామంటే మీకు మాటలు పూర్తిగా రావడం లేదు. నాకు చూపు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. మరి మావయ్యకేమో ఓపిక ఉండడం లేదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదండి. అందుకే మిమ్మల్ని అడగకుండానే ఓ మాట చెప్పేశానండి అక్కకి. నన్ను క్షమించండి. అవునా? నేను కరెక్ట్ గానే చేశానా? నిజంగా కరెక్ట్ గా చేశానా? మీరేమనుకుంటారోనని నేను చాలా కంగారు పడ్డానండి. అయినా నేనలా దుర్గకి చెప్పడానికో కారణం ఉందండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ పుల్మి తల్లో పెట్టుకోండి, లేదంటే అదిగో ఆ దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. బావా, నిన్నెవ్వరూ ప్రేమించరు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను నాకు రాసిచ్చేశాడు.